పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తాట్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం పెద్ద కొడుకు కుటుంబం వృద్ధ దంపతులను చితకబాదారు. కొపనాతి కస్తూరుబాయ్ సూర్యనారాయణ దంపతులకు 3 కుమారులు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కొడుకు 3 ఏళ్ల క్రితం మిగిలిన వారికి తెలియకుండా తల్లిదండ్రులను బెదిరించి 5 సెంట్ల స్థలం రాయించుకున్నాడు. ఇటీవల పొలం కూడా రాయమని వారిపై ఒత్తిడి చేశారు. వినకపోవడంతో కొడుకులతో కలిసి వారిపై దాడి చేశారు. ప్రస్తుతం దంపతులిద్దరూ నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వారి కూతురు తల్లిదండ్రులతో కేసు పెట్టించారు. దీంతో 3పై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్లో నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొమ్మన సూర్యనారాయణ మొత్తమే ఒక వైర్ లాగేశారండి. వాటర్ వచ్చి పైపులు 2 ఉన్నాయండి. కరెంటు మాట్లాడి బలులు 2 పీక్కుని లాక్కుని పట్టుకుపోయారు. ఆ భూమి కోసం రాసామని నేను రాస్తానంటారా? ఇప్పుడు నన్ను చూస్తున్నారండి మీరు. అప్పు చేసుకోవాలంటే రూపాయి అప్పిచ్చేవాడు ఎవరు లేడు అంటే నేను రాయనంటున్నానండి. మీరు అవసరాలు పెద్ద మనుషులను కూడా తెచ్చుకోండి, పెద్ద మనుషులు కూడా రాయమంటున్నారు. నేను రాయనంటున్నాను. రోడ్డుకి అర్హత ఇల్లు నాది అంటున్నారు, తోటే నాది అంటున్నారు. ఎదిరితే మీదకి వచ్చేస్తున్నారు. మీదకి వచ్చేసి అలా చేసేస్తాం, లంచా కూడా ఇలా చేసేస్తాం, చంపేస్తాం, రకరకాల మాటలండి. ఆ అరుగు మీద ఉంటే ముసలిదాన్ని అట్టుకుని కొట్టేస్తున్నారు. రాడ్లు ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ముసలిదాన్ని 2 సార్లు కొట్టారండి. 3వ సారి ఇది. నన్ను 3 సార్లు కొట్టారండి. మా చిన్న అబ్బాయిని కొట్టారండి 2-3 సార్లు. నీళ్ళు లాగేశారు, అన్ని లాగేశారు, అన్ని గట్టేసారు ఇంట్లో అన్ని. ఇంక మేము తట్టుకుంటే లాగలేమని ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాం. పోలీస్ స్టేషన్ పొక్కేసారు.